హెవీ మసాలాలు ఏమి యూజ్ చేయకుండా పల్లెటూరు స్టైల్‌లో పెద్దవాళ్ళు చేసినట్టుగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలాగే పక్కన ఉంచాలి దాన్ని. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. ఇక్కడ ఆయిల్ యెల్లోగా ఉందనేసి అనుకోకండి. ఆ ఆయిల్ నేను అంతకుముందు చికెన్‌కి యూజ్ చేసింది. చికెన్ ఫ్రైకి యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ చికెన్‌కే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్‌ను దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ హాఫ్ బాయిల్ అయ్యేలోపు ఒక ప్యాన్‌లో ధనియాలు, చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలో ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్‌లో వేసే మెయిన్ ఇంపార్టెంట్ మసాలా ఐటమ్ ఇదేనండి. ఇదే చికెన్‌కి మంచి ఫ్లేవర్‌ని ఇస్తది. నెక్స్ట్ టమాటాలను కట్ చేసుకొని అదే మిక్సీ గిన్నెలో పేస్ట్ లాగా తయారు చేశాను. ఈ చికెన్ హాఫ్ బాయిల్ అయ్యాక ఈ పేస్ట్‌ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. టమాటో పేస్ట్ వేసాక చికెన్ ఒక 5 మినిట్స్ ఉడికించాలి. బయట దొరికే మసాలాలు ఆశీర్వాద్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ మసాలా ఇటువంటివి ఏం కాకుండా సింపుల్‌గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసాం. అంతేనండి, అప్పట్లో పెద్దవాళ్ళు చేసినట్టుగా చికెన్ కర్రీ అయిపోయింది.